ఇటువంటి ప్రయత్నాలు చిన్నగా మొదలై ఒక నెల రోజులు 15 రోజుల్లోనే మనందరం కూడా తరచూ మాట్లాడుకోవాల్సిన విషయంగా బలపడటం అనేది ఆహ్వానించదగ్గ విషయం. దీంట్లో చొరవ తీసుకున్న మిత్రులందరికీ కూడా మార్చి 24 నుంచి ఇప్పటిదాకా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే సమయంలో ఈ ప్రయత్నాలు ముందుకు ఎట్లా సాగాలి, ఎట్లా సాగితే బాగుంటుందనే విషయంలో నా సూచనలు మాత్రం చెప్తాను, అభిప్రాయాలు పెద్దగా చెప్పను. జరుగుతున్న విషయాల మీద వ్యాఖ్యానించడం మా పాత్రికేయుల లక్షణం కాబట్టి వ్యాఖ్యానం కూడా కొంత చేస్తాను. ఒకటి, శాంతి గురించి, కాల్పుల విరమణ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం, వింటున్నాం, చర్చించుకుంటున్నాం. ఇంతకుముందు కంటే చాలా ఎక్కువ జరిగింది. నిజానికి ఇది ఒక ఏడాది క్రితం నుంచే ఇది జరిగి ఉండాల్సింది, ఆలస్యంగానైనా జరిగింది. కానీ మనలో మనమే మాట్లాడుకుంటున్నాం, ఎక్కువగా తెలుగు సమాజంలో మాట్లాడుకుంటున్నాం. జాతీయ వేదికల మీద ఇది ఇంకా వెళ్ళలేదు. బొంబాయి, మధ్య భారతం, ఇతర ప్రాంతాల్లో ఉన్న పౌర సమాజం పెద్దగా కదలట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటల వల్ల చాలా జరిగిపోతుంది అనే ఒక అభిప్రాయం కానీ భ్రమ కానీ ఏర్పడితే కూడా దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది. అది జాతీయ స్థాయిలో దీని గురించి మాట్లాడుకుంటే తప్ప జరగదు. ప్రధాన రాజకీయ పక్షాలేవి ఈ విషయం మీద మాట్లాడట్లేదు. ఈ విషయం ఏంటంటే శాంతి గురించి అని కాదు, అసలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణకాండ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆయా పార్టీలు, కాంగ్రెస్ కానివ్వండి, ఇంకో పార్టీ కానీ, స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చి ఇటువంటి వేదికల మీద సంఘీభావం చెప్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్తున్నారు, ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. కానీ వాళ్ళ జాతీయ నాయకులు ఎవరు దీని గురించి మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద సభ మొన్న అహ్మదాబాద్లో జరిగింది. మార్క్సిస్ట్ పార్టీకి సంబంధించిన మహాసభలు, జాతీయ మహాసభలు మొన్న మదురైలో జరిగాయి. ఈ రెండు సమావేశాల్లో జరిగిన తీర్మానాల్లో ఎక్కడా దీని గురించి ప్రస్తావన లేదు, అంతా మౌనమే ఉంది. ఎట్లా మనం ఈ నైతికమైన ఒత్తిడిని పెంచి అది ఒక రాజకీయ ఒత్తిడిగా ఎట్లా మారుస్తాము అనేది పెద్ద సవాలని నేను అనుకుంటున్నాను. ఈ ప్రధానంగా ఇక్కడ మనం ఎక్కడ నిలబడి మాట్లాడతామనేది చాలా ముఖ్యమైన విషయం. ఆపరేషన్ కగార్ని ఖండిస్తామా, లేదంటే ఆదివాసుల జెనోసైడ్ అనే దాన్ని అభివర్ణిస్తామా, లేదంటే ఏ పాయింట్ దగ్గర నిలబడితే మనం ఎక్కువ మందిని, చాలామంది ఇటువంటి సమీకరణలో ఇటువంటి మాట్లాడేటప్పుడు చాలామంది రాజ్యం గురించి, విప్లవకారుల గురించి, తిరుగుబాటుదారుల గురించి, ప్రజల గురించి ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మనకు దీంట్లో కనిపిస్తున్నారు. అట్లా కాకుండా నక్సలైట్ల ఆచరణని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళ దగ్గర నుంచి శాంతిని కోరుకునే వాళ్ళు ఎట్లా వాళ్ళ సంఖ్య పెరిగేటట్టుగా ఈ ప్రయత్నంలో ఎట్లా చేయగలం, వాళ్ళను కూడా ఆకట్టుకునేటట్టుగా, వాళ్ళు కూడా దీంట్లోకి తప్పనిసరిగా వచ్చేటట్టు, రాక తప్పని స్థితిలోకి దీని ప్రచారం ఎట్లా చేయగలనేది ఒకటి ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. దీంట్లో ముఖ్యమైనది ఆదివాసీల సంబంధించిన విషయం. ఆదివాసులు, అడవులు అనేవి ఎంత ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ రాజ్యాంగం గత భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటికి రక్షణలు పెరిగినాయి, రక్షణలో ఉల్లంఘనలు పెరిగినాయి. ఆదివాసీలకు సంబంధించిన విషయాన్ని కోర్టులు కూడా, ఇది 5వ షెడ్యూల్, ఏవైతే వాళ్ళకి రక్షణ ఇచ్చిన షెడ్యూల్స్ ఉన్నాయో ఆ షెడ్యూల్స్లో వాటిని రక్షించడం కోసం ప్రయత్నించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇవన్నీ జరుగుతుండగానే ఒకవైపున ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయి, కాదనట్లేదు. కానీ ఆదివాసీలు, అడవులు అనే రెండు అంశాలు చాలా ముఖ్యమైన సెన్సిటివ్ విషయాలుగా ఉన్నాయి. అది చాలామంది ఎలీట్ సెక్షన్స్కి, శిష్టవర్గాలు కూడా దాని గురించి మాట్లాడటానికి చాలా ఇష్టపడతాయి. ఈ ఆదివాసీలకు సంబంధించిన అడవుల రక్షణకు, వనరుల రక్షణకు సంబంధించిన ప్రజలకు ఉన్నటువంటి, ఆదివాసుల నేల కింద ఉన్న వనరులు వాళ్ళతో పాటు భారత ప్రజలందరివి కాబట్టి ఆ భారత ప్రజలందరి వనరులను ఎట్లా రక్షించుకోవాలి, అడవులను ఎట్లా రక్షించుకోవాలి, ఆదివాసులను ఎట్లా రక్షించుకోవాలి అనే అంశం మీద మనం ఎక్కువ మందిని మొబిలైజ్ చేయగలమేమో. ఆ మొబిలైజేషన్ అట్లా ఉండాలేమో. మనం నిజానికి ఆదివాసులు కూడా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒకవైపున ప్రభుత్వం నుంచి రక్షణలు పొందుతూ కూడా ఒక సంఘీభావం అనేది చాలా తక్కువ. మనం చూసాం మణిపూర్లో జరిగిన దాని గురించి. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోని ఆదివాసుల నుంచి వచ్చిన సంఘీభావం చాలా తక్కువ. పౌర సమాజం నుంచి మాట్లాడుకున్నాం కానీ ఆదివాసులకు మధ్య ఉండే సంఘీభావం తక్కువ. దేశంలో ఉన్నటువంటి 7%, 8% పార్లమెంటేరియన్స్ కానీ, లెజిస్లేటర్స్ కానీ వాళ్ళ దగ్గరికి బస్తర్లో, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి
ఆదివాసుల మీద జరుగుతున్న దౌర్జన్యం గురించి, వాళ్ళ జీవితం ఎట్లా కకావికలమైంది, ఆ విషయాల గురించి వాళ్ళందరితోకి షేర్ చేసుకోవటం, వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి వాళ్ళకి చెప్పడం అనేది చాలా అవసరమేమో. ఇన్నయ్య గారు అటువంటి పనులు చేశారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణకు సంబంధించిన గణాంకాలన్నీ సేకరించి ఆ రోజుల్లో ప్రజాప్రతినిధులకు షేర్ చేసేవారు ఆయన. అట్లా మొత్తం ఆదివాసీ శాసనసభ్యుల్ని, పార్లమెంటేరియల్ని దీంట్లో భాగం చేయటంగా వాళ్ళకు మనం చెప్పటం, వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ ఇవ్వటం, వాళ్ళు పాల్గొనక తప్పని ఒక నైతిక ఒత్తిడి తీసుకురావటం లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే తటస్థ వేదిక మీద శాంతి చర్చల గురించి మాట్లాడేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు అన్ని రకాలుగా తటస్థంగా ఉండాలి. వాళ్ళ మాటల్ని అంటే ప్రభుత్వాన్ని ఒక మాటని, మావోయిస్టులు ఒక మాటని అటువంటి బ్యాలెన్సింగ్ కాదు. వాళ్ళు తమను తాము ఎక్కడ స్పేస్ చేసుకోవాలి, ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనేది ఆలోచించేటప్పుడు ఎక్కువ యాక్సెప్టబిలిటీ వచ్చినట్టుగా చూడాలి. యాక్సెప్టబిలిటీ శత్రువుల నుంచో ప్రత్యర్థుల నుంచో శాంతి ఉండకూడదు అనుకునే వాళ్ళ నుంచి యాక్సెప్టబిలిటీ కాదు. సాధారణంగా ప్రజలు ఎవరైనప్పటికీ, మావోయిజం అనేది తెలియని వాళ్ళైనా ఎవరైనా సరే అట్లా పదుల సంఖ్యలో మనుషులు చనిపోతూ ఉంటే ఆ మనుషుల్ని గతంలో టార్పాలిన్ షీట్లలో చుట్టేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా జిప్పులు పెట్టిన బ్యాగులు కుట్టించారు అమెరికాలో, ఇరాక్లో వాళ్ళకి చేసినట్టుగా. అటువంటి ఆ బ్యాగుల్లో వస్తున్న మృతదేహాలను చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు అని ఉంటుంది కదా. ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితిని మార్చడానికి జరిగే ప్రయత్నంలో భాగం అయ్యేటట్టుగా చేయాలంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు చాలా ఒక న్యూట్రల్, ఒక కొత్త స్పేస్ని క్రియేట్ చేసుకొని దాని నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా చేయాలనే విషయం చాలా చర్చించాలి. ఏం జరుగుతోంది, ఎట్లా వాళ్ళు అన్యాయం అవుతున్నారు, వాళ్ళ భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగం రక్షించవలసినటువంటి ఆదివాసులు, అరణ్యాలు ఎట్లా పోతున్నాయి, రేపు పొద్దున ఏం కాబోతున్నాయి అనే విషయంలో ఆదివాసుల్ని ప్రథమమైన స్టేక్ హోల్డర్స్గా స్పందించవలసిన వాళ్ళగా చేసి వాళ్ళను సంబోధించాలని, ఇతర ప్రజా సమాజాలని, సమూహాలను అన్నింటినీ కూడా దానికి తగ్గ చైతన్యం అందించడం ద్వారా ఈ ప్రయత్నాన్ని మరింత బలపరచవచ్చని నేను అనుకుంటున్నాను. ఇది మనలో మనం మాట్లాడుకున్నంత వరకు ఎంత పెద్దగా జరుగుతుంది అనుకోవటం అది కరెక్ట్ కాదేమో. దీన్ని నెక్స్ట్ స్టెప్లోకి తీసుకురావాలంటే దీంట్లో గాంధీయన్స్ దగ్గర నుంచి ఎవరైనా కావచ్చు, మామూలు సాధారణమైన చైతన్యం ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఇప్పుడు ఎవరైతే ముందు పైనీర్స్గా ఉండి ఈ ప్రయత్నాన్ని ప్రారంభించారో వాళ్ళు ఎక్కువ బాధ్యతగా దీని డైరెక్షన్ని మలచాలని, దీంట్లో ఏమీ ఓవర్టోన్స్ లేకుండా, ఈ ప్రయత్నానికి హానికరమైన డిస్కోర్స్ లేకుండా చూసుకోవాలని చెప్తూ థ్యాంక్ యూ.